హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మితా సిస్టర్స్. అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది శ్రావణ శుక్రవారాలు. శ్రావణ శుక్రవారాలలో మనము అందరికీ బాగా ప్రీతికరమైనది, ఇష్టమైనది వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతము నేనెలా చేసుకున్నాను, సింపుల్‌గా ఎలా ప్లాన్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను. నేను ముందు రోజు అయితే ఏమేం వస్తువులు కావాలి అనేది ముందుగా అన్నీ అరేంజ్ చేసేసి పెట్టుకున్నాను. ఎటువంటి టెన్షన్ లేకోకుండా, ఏ వస్తువు కూడా మిస్ కాకోకుండా ఉండాలి అంటే ముందు రోజే మనము అన్నీ చక్కగా రెడీ చేసేసుకొని ఏమేం కావాలి అని ప్లాన్ చేసేసుకోవాలి. శ్రావణ శుక్రవారంలో మనం ఏ శుక్రవారం అయితే పూజ చేయాలనుకుంటున్నామో ఆ రోజు నేను ముందుగానే 4:30కి లేచేసాను. 4:30కి లేచి లేవగానే ఇల్లు శుభ్రం చేసేసుకొనేసి, స్నానం చేసేసి, వచ్చి గడప అంతా క్లీన్ చేసేసుకొని, పసుపు పూసుకున్నాను. చూసేసి వంటలైతే మాత్రము 8కంతా అయిపోయేలాగా ప్రసాదాలన్నీ 9 ప్రసాదాలు చేసేసాను. సో, ప్రసాదాలన్నీ సిద్ధం చేసేసి తర్వాత నేను పూజ గదిలోకి వెళ్ళాను. సో, పూజ గదిలోకెళ్ళిన తర్వాత మనకి ఎటువంటి టెన్షన్ ఉండకూడదు కదా! సో, ప్రశాంతంగా చేసుకోవచ్చు. రాగానే ఫస్ట్ అయితే శుభ్రమంతా చేసేసుకున్న తర్వాత పీటను అరేంజ్ చేసుకొనేసి, పీటకి మనం పసుపు పూసుకొని ముగ్గు వేసుకోవాలి. ముగ్గు పిండి గానీ, లేదంటే బియ్యపిండితో అలాగే పసుపు, కుంకుమతో వేసుకొని, దాని తర్వాత ఏదైనా ఒక ఎర్రది వస్త్రం ఉంటే మన దగ్గర బ్లౌజ్ పీస్ ఉంటాయి కదా! అది వేసేసుకొనేసి దాని మీద ఈ విధంగా అయితే అరేంజ్ చేసుకుంటున్నాను. సో, మనం కలశం పెట్టాలి అనుకునేటప్పుడు మనం కలశం చెంబుకైతే ఎక్కడ తెరప లేకోకుండా పసుపు అప్లై చేసుకొని బొట్టు పెట్టుకోవాలి. నేనిక్కడైతే డైరెక్ట్ కలశానికే చీర కడుతున్నాను. సో, మీరు సెపరేట్‌గా కట్టాలి అనుకున్న వారు అయితే కలశం సెపరేట్‌గా అరేంజ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు చూస్తున్న విధంగా అయితే శారీని నేను ముందు రోజే శారీ ప్లేట్స్ వేసేసి పెట్టుకున్నాను. సో, ఇలా వేసుకోవడం వల్ల మనకు పూజ రోజు టెన్షన్ ఉండదు. సో, డైరెక్ట్‌గా అమ్మవారికి అలంకరించుకోవచ్చు. అలాగే శారీ డ్రైపింగ్ కూడా త్వరగా అయిపోతుంది. ఈజీగా కూడా ఉంటుంది. అమ్మవారికి ఏమి నగలు అలంకరించాలనేది కూడా ముందు రోజే మీరు సిద్ధం చేసుకోండి. కలశం మీద కొబ్బరికాయ పెడతాం గదా! కలశంకి సైజుకి తగ్గట్టుగా కొబ్బరికాయ ఎంచుకోరండి. అంటే చిన్న చెంబు పెట్టి పెద్ద కాయి, పెద్ద చెంబు పెట్టి చిన్న కాయ లేకోకుండా సైజుకి తగ్గట్టుగా పెంచుకొనొస్తే అప్పుడు మనం చేసే అలంకరణ కూడా మంచిగా లుక్ కనపడుతుంది. సో, ఈ విధంగా అయితే నేను బొట్టు డ్రా చేసుకొని కత్తిరించి పక్కన పెట్టుకున్నాను. సో, ఇలా కట్ చేసిన తర్వాత అయితే మనం కలశానికి కాయ తీసుకొనేసి ఎక్కడ తెరప లేకోకుండా అయితే పసుపు పూసేసేయండి. సో, పసుపు పూసిన తర్వాత ఈ విధంగా మనం పేపర్ కట్ చేసాం కదా! ఆ పేపర్ పెట్టేసి జస్ట్ కుంకుమ అనేది మనం అప్లై చేశామంటే ఈజీగా మనకి అమ్మవారి బొట్టు అలంకరించుకునేకి రెడీ అయిపోద్ది. ఇప్పుడు కలశంలోకి నీళ్ళు, రూ. 1 కాయిను, పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరము, ఖర్జూరాలు, అక్షింతలు వీటినన్నిటిని ఏది మిస్ అవ్వకోకుండా అయితే వేసుకోవాలి. వేసుకున్న తరువాత ఈ విధంగా కలశంకి మీరు తమలపాకులు గానీ, లేదంటే మామిడాకులు గానీ వాడుకోవచ్చు. సో, ఇలా వేసుకున్న తరువాత తమలపాకులు గానీ, మామిడాకులు గానీ పసుపు, కుంకుమ అయితే పెట్టి ఆ తర్వాతనే కలశం చెంబు పెట్టుకోవాలి. నేను వెనకాల సింపుల్‌గా ఉండే డెకరేషన్ కోసమైతే ప్లాస్టర్ యూజ్ చేసి ఫ్లవర్స్ స్టిక్ చేశాను. ఆ తర్వాత అమ్మవారికి స్వయంగా నేనే కట్టిన పువ్వులు, మాల అన్నీ నేనే రెడీ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత మీకు స్థలం ఉంటే ఈ విధంగా లక్ష్మీ ఫోటోని మీరు పక్కన పెట్టుకోవచ్చు. నాకు ప్లేస్ ఎక్కువ లేదు. సో, నేను అమ్మవారిని అలంకరించాను గదా! దాని ముందరే ఈ విధంగా బియ్యం పోసి అమ్మవారి ఫోటో పెట్టేసి అలంకరించుకున్నాను. సో, ఈ విధంగా అలంకరించుకున్న తరువాత మీరు బ్లౌజ్ పీస్ పెట్టాలి కలశం మీద కంపల్సరీ. సో, మాక్సిమం రెడ్ గానీ, గ్రీన్ గానీ ఉండేలాగా చూసుకోండి. అమ్మవారికి గాజులు వేస్తున్నామన్నట్లు మనము బ్లౌజ్ పీస్ మీద గాజులు వేసి తరువాత పూలతో అలంకరించుకోవాలి. మనము ఇక్కడ పసుపు గానీ, లేదంటే ఎరుపు కానీ పువ్వులు అమ్మవారికి ఇష్టం కాబట్టి అవి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. సో, అలా చేసుకున్న తర్వాత మనము నోము దారాలు కట్టుకోవాలి గదా! పూజలో ఉండేటప్పుడు. ఇక్కడైతే 9 పోగులు ఉండాలి. 9 పోగులకి 9 ముళ్ళు. మీరు మధ్యలో పువ్వు కానీ, లేదంటే అలాగే 9 ముళ్ళు గానీ కట్టుకోవచ్చు. మొత్తంగా 2 నోము దారాలు. ఒకటి మనము ఎవరైతే వ్రతం చేస్తున్నారో వాళ్ళు, ఒకటి అమ్మవారికి. అమ్మకి మనము తాంబూలం పెడతాం గదా! మీరు చీర పెడితే చీర, లేదు అంటే 2 బ్లౌజ్ పీసులు పెడతారు కదా! సో, వాటితో పాటు. ఈ పూజకి పువ్వులు ఎంత ముఖ్యమో ఫ్రూట్సు, అలాగే నైవేద్యాలు కూడా అంతే ముఖ్యం. సో, వాటినన్నీ సిద్ధం చేసుకొనేసి ఆ తర్వాతనే పూజ స్టార్ట్ చేసుకోవాలి. పూజ ఎలా స్టార్ట్ చేసుకోవాలి అంటే మనకు బయట బుక్ దొరుకుతుంది. లేదా మనకి నెట్‌లో పీడీఎఫ్ కూడా ఫామ్‌లో ఉంటుంది. సో, అది చూసుకొని ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ముందుగా
వినాయకుడి పూజ చేసుకున్నాను. నా దగ్గర ప్రతిమ ఉన్నది. సో, ప్రతిమ పెట్టేసి చేసుకున్నాను. లేదు అంటే మీరు పసుపును ఒక ముద్దలాగా చేసుకొనేసి అది వినాయకుడి ప్రతిమ, వినాయకుడు ఉన్నాడనుకోని వాటికి పూజ చేసినా సరిపోతుంది. అలా చేసుకున్న తరువాత మనము అమ్మవారికి అష్టోత్తరాలు చదువుతాం గదా! 108 అష్టోత్తరాలు. సో, వాటికి 108 పువ్వులైతే మనకు అవసరము. సో, నేను పువ్వులు ఇలా వేసుకుంటూ అదే విధంగా అమ్మని ఆ పూలతోనే అలంకరించుకుంటూ పూజ చేశాను. ఆ పూజ అయిన తర్వాత మధ్యలో మనకు నోము దారాలు కూడా పూజ పూజ చేసిన తర్వాత మనకు పక్కన మన భర్త ఉంటే భర్తతో కట్టించుకోవచ్చు. లేదు అంటే మనమే కట్టుకోవాలి. సో, ఇక్కడ మాకింట్లో ఆ పూజ జరిగేటప్పుడు మా ఆయనున్నారు. సో, నేను మా ఆయనతో కట్టించుకున్నాను. సో, అలా అనుకూలం ఉంటే అలా, లేదు అంటే మీరే అయినా కట్టించుకోవచ్చు. అయిన తరువాత అమ్మ కథ చదవాలి. వరలక్ష్మి వ్రత కథ చదవాలి. కథ చదివిన తరువాత అమ్మకు ఈ విధంగా అయితే హారతి ఇవ్వాలి. ధూపం మాత్రము కంపల్సరీగా ఉండేలాగా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారికి ధూపము చాలా ప్రీతికరము. అందుకోసము ధూపం మాత్రం మిస్ చేయకుండా చూసుకోండి. సో, ధూపము, కడ్డీలు అన్నీ అందించిన తర్వాత టెంకాయ కొట్టండి. టెంకాయ కొట్టిన తర్వాత మీరు ఈ విధంగా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అయితే మిస్ చేయొద్దండి. ఇంట్లో ఉంటే పర్లేదండి. లేని వాళ్ళైతే ఏం పర్లేదు. బ్లెస్సింగ్స్ తీసుకోండి. సో, ఉన్నవాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ విధంగా అయితే పూజ నేను ప్రశాంతంగా చేసుకున్నాను. ముత్తైదువులు ఇంటికొచ్చారు. ముత్తైదువులకి ఈ విధంగా పసుపు రాసాను. పసుపు రాసేటప్పుడు ఎక్కడా గూడా ఇంచు కూడా తెరప లేకోకుండా పసుపు కంప్లీట్‌గా పూయాలి. ముందుగా కుడి కాలుకి పుయ్యాలంట. సో, కుడి కాలుకి పుయ్యండి. అలా ఇచ్చిన తర్వాత ముత్తైదువులకి భోజనం పెట్టాము. సో, వాళ్ళు తృప్తిగా తిన్న తర్వాత వెళ్ళే ముందు వాయనం ఇచ్చేసి వాళ్ళను ప్రశాంతంగా పంపాలి. మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. ముత్తైదువుల బ్లెస్సింగ్స్ కూడా తీసుకోండి. అండ్ మీరు కూడా చాలా ప్రశాంతంగా పూజ చేసుకొనేసి మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు పొందండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.